ప్రభువును మనం ఆరాధన చేయటం కొరకు మనం చదువుకున్న 68వ కీర్తన 19వ వచనం ప్రకారంగా ప్రభువు స్తుతి నందునుగాక అంటున్నాడు. ప్రభువు స్తుతి నందునుగాక ఎందుకొరకు అనంటే అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రభువును ఎందుకు స్తుతించాలి, ప్రభువును ఎందుకు ఘనపరచాలి, ప్రభువుకు ఎందుకు కృతజ్ఞతలు మనం చెల్లించాలి, లేక ప్రభువును ఎలా ఏ ఆలోచనతో లేక ఏ కారణమును బట్టి ఆరాధించాలి అని చూస్తే ఆయన మన భారమును భరించేవాడు. మన భారమును ఏం చేస్తున్నాడు? ఆయన భరిస్తూ ఉన్నాడు అని ఇక్కడ కీర్తనకారుడు తన ఆరాధనలో లేక తను ప్రభువుకు చెల్లించేటువంటి కృతజ్ఞతా స్తుతిలో ఒక మాట ఆయన భరించుచున్నాడు. మన ప్రభువు భరించేటువంటి ప్రభువు, అన్నింటినీ భరించేటువంటి ప్రభువు. సాధారణంగా ఆయన సృష్టి అంతటినీ భరిస్తూ ఉన్నాడు. దేవుడు సృష్టి అంతటినీ భరిస్తూ ఉన్నాడు. దేవదూతలను కూడా భరించాడు, భరిస్తూనే ఉన్నాడు. ఇంకా మానవులమైనటువంటి మనలను అనుదినము ఆయన భరించు దేవుడుగా ఉన్నాడు. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనందరి భారములను భరించే రక్షకుడుగా, రక్షణకర్తగా లేక రక్షణగా ఆయన మనకు ఉన్నాడు. అందుకని ఆయనను మనం ఆరాధించాలి అని రాస్తున్నాం. ఆదికాండం 36వ అధ్యాయము 36వ అధ్యాయము 7వ వచనం. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయెను. యాకోబు ఏశావులను గూర్చి రాయబడినటువంటి మాట. పరిశుద్ధాత్మ దేవుడు యాకోబును ఏశావును వారి యొక్క సంపదను వివరిస్తూ ఎంత ఉంటుంది యాకోబు ఏశావుల సంపద చెప్పండి? ఎంత ఉంటుంది? ఉదాహరణకు 32వ అధ్యాయం ఆదికాండము 32వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఆదికాండం 32, 13, 14లో యాకోబు యొక్క ఆస్తిని తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలు అంటే ఉదాహరణకు అందులో కానుకగా తన అన్నకు ఎంత తీసుకొని పోయి ఉంటాడు? ఉదాహరణకు మనం దేవునికి కానుక ఒక 10వ భాగం తీసుకొని వస్తాం కదా, అలాగున్నే వాళ్ళ అన్నకు కానుకగా 10వ భాగం అనుకుందాం. 200 ఉన్నాయంటే ఎంత ఉంటే 10వ భాగం 200 అయింది? అర్థం కాలేదు కదా. 1000 ఉంటే ఎంత? 100.
2000 ఉంటే మరి ఎన్ని వచ్చినాయి? 200 వచ్చినాయి. ఎన్ని ఉన్నట్లు ఆయనకు? 2000 ఉన్నట్లు. అంటే 20,000 ఎట్లయితే? 20,000 ఉంటే 2,000 రావాలి దశమ భాగం. అది సందర్భం. అయితే ఇప్పుడు ఆయనకు 2,000 ఉన్నాయి అనుకున్నాం. సరే మీరు అన్నట్లే 20,000 ఉన్నాయి అనుకున్నాం. ఇంకా 20 మేకపోతులు అంటే 2,000 మేకపోతులు అనుకుందాం. 200 గొర్రెలు అంటే 20,000 గొర్రెలు ఉన్నాయి అనుకుందాం. కానుక ఇది, తెచ్చిన కానుక ఇది. మన లెక్క ప్రకారమే సరే మీరు అన్నట్లే అట్లా అనుకుందాం. ఎందుకంటే 20,000 వస్తే 200 తెస్తారనుకో కానుక 100. అట్లా కాకుండా 20 పొట్టేళ్ళు అంటే 2,000 పొట్టేళ్ళు ఉన్నాయి. 30 అంటే 3,000 పాడి వంటలు ఉన్నాయి. 40 అంటే 4,000 ఆవులు ఉన్నాయి. 10 అంటే 1000 ఆబోతులు ఉన్నాయి. 20 అంటే 2,000 ఆడుగాడిదలు ఉన్నాయి. 10 అంటే 1000 గాడిదలు ఉన్నాయి అనుకున్నాం. ఇన్ని ఈయనకున్నాయంటే ఆయనకు కూడా అన్నీ ఉంటాయి అనుకున్నాం. ఎందుకంటే ఏశావు ఏమంటాడు? నాకు కూడా కావలసినవి ఉన్నాయి అంటాడు. చూడండి 33వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఏశావు, సహోదరుడా నాకు కావలసినంత అంటే అర్థం ఏంటి? అన్ని కలిపి 1,00,000 అనుకున్నాం. 1,00,000 పశువులు అంటే గొర్రెలు, మేకలు, ఆవులు అన్ని కలిపి 1,00,000 అనుకున్నాం. మరి ఈయన కూడా ఎన్ని ఉన్నాయి? 1,00,000 అనుకున్నాం. 2 కలిపితే ఎంత? 2,00,000. ఈ 2,00,000 పశువులనే భూమి ఏం చేయలేకపోతుందని ఆ దినాల్లో భరించలేకపోతున్నది అని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. మరి అలాంటిది ప్రపంచం అంతా ఎన్ని పశువులు ఉన్నాయి చెప్పండి? ప్రపంచం అంతా ఎన్ని పశువులు ఉన్నాయి? ఎన్ని ఏనుగులు ఉన్నాయి? ఎన్ని సింహాలు ఉన్నాయి? ఎన్ని తిమింగిలాలు ఉన్నాయి? ఎన్ని జంతువులు ఉన్నాయి? అన్నింటినీ ఎవరు భరిస్తున్నారు చెప్పండి? వారు నివసించడానికి ఏర్పరచుకున్నటువంటి ఆ స్థలం అంట. కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఆవుల గుంపు, మేకల గుంపు, గొర్రెల గుంపు, ముఖ్యంగా పశువులది, ఆవులది గుంపు వెళ్ళేటప్పుడు వెనక మరి మనం వెళ్ళేటప్పుడు ఆ దారి ప్యాక్ అయిపోతుంది. దారి అంతా మూసివేయబడుతుంది. మనం దాని వెనక నిలబడతాం. ఇంకెప్పుడు అయిపోతా, వాటి మధ్యలో పోవడానికి ధైర్యము చాలదు. కారులో పోయే వాళ్ళకేమో గీతలు పడతాయని బాధ, వాహనాల మీద 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళకేమో తొక్కుతుందేమో అనే బాధ. అవి ఒక 10,000 కూడా ఉండవు. 10,000 ఆవుల మధ్యలో నుండి మనం వెళ్ళడానికి ఎంతో భయపడి అబ్బా అసలు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఇంత అయితే ఎంత ధనవంతులు వీళ్ళు అనుకుంటుంటారు కదా. అయితే వీళ్ళకున్నటువంటి ఆ ఆస్తి, వీళ్ళకున్నటువంటివి భరించాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ భూమి ఏం చేయలేకపోతుందంట? భరించలేదు అని రాసి 36 ఆదికాండం 7వ వచనంలో వారు ఉన్నటువంటి ఆ సంపద ఆ భూమి భరించలేకపోతున్నది అని అంటే మరి ప్రపంచం అంతా ఎన్ని ఉన్నాయి? రోజుకి ఎన్ని తిరుగుతున్నాయి లెక్కేస్తేనే లక్షలలో ఉన్నాయి. రోజుకి ఎన్ని అని లెక్క వేస్తేనే లక్షలలో ఉన్నాయి. అలాంటిది అన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక మానవుల లెక్క చూస్తే ఎంత? ఇప్పుడు ఎంత మనుషుల లెక్క? 800 కోట్లు అంతేనా? అంటే దగ్గర ఒకవేళ లెక్కలలో రానటువంటి వాళ్ళు, లెక్క చేసిన తర్వాత పుట్టిన వాళ్ళు అన్ని లెక్క వేసుకున్న ఒకవేళ 1000 కోట్లు. 1000 కోట్ల మంది మనుషులు ఉన్నారంటే మరి 1000 కోట్ల పశువులు కూడా ఉన్నట్లే కదా. 1000 కోట్ల జంతువులు కూడా అంటే అన్నీ ఒకవేళ కుక్కలు, నక్కలు, మేకలు, గొర్రెలు, లేక రకరకాల పిల్లులు, ఎలకలు, ఎన్నో ఒకటి కాదు. 1000 కోట్ల మంది జనాభా ఉన్నారంటే 1000 కోట్ల జంతువులు కూడా
ఉన్నట్లే జంతువులు ఎక్కుంటాయా, మనుషులు ఎక్కుంటారా? చెప్పండి. కాబట్టి జీవరాశులే ఎక్కువ ఉంటాయి, తర్వాతనే మానవులు. అయితే అన్నింటినీ కూడా దేవుడు భూమి పుట్టించినప్పటి నుండి నేటి వరకు కూడా ఏం చేస్తున్నాడు? అన్నిటి యొక్క భారాన్ని భరిస్తూ ఉన్నాడు. అన్నింటి భారాన్ని భరిస్తూ ఉన్నాడు కదా. ఒక 12 మంది పిల్లలు ఉంటేనే యాకోబుకి ఎంత బాధ ఉందో కదా. 12 మంది 13 మంది 13 మంది పిల్లలు ఉంటేనే ఏమైంది చెప్పండి? పెద్దోడు వెళ్ళి ఒక రకమైనటువంటి పని చేశాడు. వాళ్ళకు కుమార్తె ఉంటే ఆ కుమార్తె వెళ్ళి ఒక పని చేసింది. తర్వాత యూదా వాళ్ళ కుమారుడు ఇంకో కుమారుడు వెళ్ళి ఇంకొక పని చేశాడు. ఆ తర్వాత మరి వాళ్ళ కుమార్తెను ఎవరో ఏదో చేశారని చెప్పి వాళ్ళిద్దరు కుమారులు ఏం చేశారు? వెళ్ళి వాళ్ళు ఒక పని చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని. ఇంకా కొంతమంది ఇంకా అందులోనే ఒక తమ్ముడు ఉంటేనేమో, లేక అందులో ఒక కుమారుడు ఉంటేనేమో మంచి జ్ఞానం కలిగిన వాడంటే ఆయన గుంటలో పడిపోయాడు. అట్లా కూడా తండ్రికి ఏమైంది? భారమే. ఈరోజు వాక్య ప్రకారంగా భరించాల్సిందే కదా. కావాల్సింటే బాధను భరించాలి, లేక దుఃఖాన్ని భరించాలి, వేదన భరించాలి, శోధన భరించాలి, నష్టాన్ని భరించాలి కదా. ఒక 12 మంది 13 మంది పిల్లలు ఉంటేనే యాకోబు కదా ఎన్ని రకాలైనటువంటి అనుభవించాడు, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులను అనుభవించాడు. అలాగనే మరి ప్రపంచ భారం అంతా మోషే కూడా అంటాడు కదా, ఇంతకుముందు చెప్పిన వాక్యమే అయినా కూడా మరొకసారి ఏమంటారు దీన్ని? రిమైండా లేకపోతే ఏమంటారు? తిరిగి చెప్పడాన్ని ఏమంటారు? రిమైండేనా? చూడండి, ద్వితీయోపదేశకాండము 1:9. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 9వ వచనం. నేను ఒంటరిగా ఏం చేయలేను, నేను వీళ్ళను చెప్పండి భరింపలేను. మోషే అంటున్నాడు, నేను ఒంటరిగా ఎవరిని భరించలేను. ఎంతమంది వాళ్ళు? ఎంతమంది? అక్కడనేమో సంపద, ఆస్తి, అక్కడనేమో ఆస్తి లేక గొర్రెలు, పశువులు, గొర్రెలు, గొడ్లు కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఒంటరిగా వీరిని. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండము 11:24. 14. సంఖ్యాకాండము 11:14. చూడండి, సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, ఇది నేను భరించలేని భారం. నేను భరించలేనంటున్నాడు మోషే. ఈ ప్రజలను నేను భరించలేను అంటున్నాడు. ఎంతమంది ప్రజలు వారు? 6 లక్షల కాల్బలం, వృద్ధులు, స్త్రీలు, పిల్లలు కాక కదా. అంటే 6 లక్షలు వాళ్ళ వృద్ధులు, ఒకవేళ 12 లక్షలు వేసుకున్నా, భార్యలు 6 లక్షలు వేసుకున్నా, తర్వాత పిల్లలు 12 లక్షలు వేసుకున్నాం. ఒకవేళ అంత కలిపితే ఎంత అవుతారు? 6 అంటే భాగాలు చేశారు కదా. తల్లిదండ్రులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తర్వాత పిల్లలు ఉన్నారు. వాళ్ళని లెక్కేసుకుంటే 6 36, అంత కలిపితే 50 లక్షలు అనుకోండి. అట్లా అనుకోవడానికి, ఎందుకంటే మళ్ళీ మీరు లెక్కలు వేసి తర్వాత అన్న ఏంది 20 లక్షలు అని చెప్పి ఇంత వస్తుంది కదా అని అనుకోకుండా మళ్ళీ ముందే చెప్తున్నాం. తర్వాత అనుకోకుండా ఒక 50 లక్షలు, 50 లక్షలు అయితే 3 అంతస్తుల బిల్డింగ్ అయింది అనుకోండి. అయితే 50 లక్షల జనాభానే ఇప్పుడు ఏం చేయలేట్టుగా మోషే నేను భరించలేని భారము అంటున్నాడు. నేను భరించలేనంటున్నాడు. నేను భరించలేను అంటే మోషేనే భరించలేడు. ఇక అబ్రహాం ఏం భరిస్తాడు? మోషేనే భరించలేడు. దావీదు ఏం భరిస్తాడు? మోషేనే భరించలేనప్పుడు పౌలు ఏం భరిస్తాడు? కాబట్టి మరి ఏమంటాడు?
చదవండి. నేను భరించలేని భారము అని దానికి ముందు ఏం చెప్తున్నాడు? 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవు ఎందుకు నీ సేవకుడిని బాధ పెడుతున్నావు? ఈ జనులందరి భారము నా మీద పెట్టావు ఎందుకు ప్రభువా? నేనేమన్నా కన్నానా అంటున్నాడు. నేను కన్నానా? నేను గర్భము ధరించానా? నేనా కన్నది? నా గర్భంలో పుట్టిన వాళ్ళ వీళ్ళు? నేను గర్భం ధరించి ఏమైనా ప్రసవ వేదన పడి కన్నానా? నిజమా అబద్ధమా? ప్రసవ వేదన పడి కన్న పిల్లలనే కొంతమంది ఏం చేస్తున్నారు? భరించలేక ఇక అది చెప్పేది కాదు కదా, అలా భరించలేరు. అలాంటిది మోషే ఏమంటున్నాడు? మోషే అంటున్నాడు, ఇన్ని లక్షల మందిని నేనేమన్నా కన్ననా? 12వ వచనం ఇంకొకటి చదవండి. గర్భం ధరించిన నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచాడు తండ్రి. ఎవరన్నా తండ్రి పాలిస్తాడా? పాలిచ్చి పెంచాడు తండ్రి. పసిపిల్లలను ఏం చేస్తాడు? మోయినట్లు నేను వీరి తండ్రులను ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో. ఇలా ఒక మోషేనే భరించలేడు ప్రజల భారమును, లేక ఆదికాండం ప్రకారంగా భూమి కూడా భరించలేదు. మరి మనం ఎలా లేక మరి ఎవరి భారాన్ని కూడా వారు భరించలేరు అని రాశారు. ఎవరి భారమును కూడా వారు భరించలేరు. 4వ అధ్యాయం ఆదికాండము. ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. కయీను చేసినటువంటి దోష శిక్ష, దోషమునకు వచ్చిన శిక్ష ఆయనంతా ఏం చేయలేడట? భరించలేడు. ఆయన ఒక్కందే ఆయన భరించలేకపోతే ఇతరులది ఏం భరించగలడు? అంతేనా? ఆయన ఒక్కనిదే ఆయన భరించలేడు. కనీసం శిక్ష వేసిందా ప్రభు? ఆయనకు వేయలేదు కదా. మరి అందరిది ఏం భరించగలడు? అందరిది మనం భరించలేము. అందుకని దేవుని గురించి మాట్లాడుతూ ఆయన అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు అంటే ఆదికాండం 36:7 ప్రకారంగా మన యొక్క పోషణ కానీ మన యొక్క నివాసం ఉండేటువంటి స్థితి కానీ అది భరించడం. తర్వాత ఈ సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండంలో చెప్పిన మోషే సందర్భాన్ని బట్టి చూస్తే మనల్ని నడిపించే విధానం లేక మనల్ని విమోచించే విధానం, మనలను ఎక్కడి నుండి ఐగుప్తుల నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళేదాని కొరకు, లేక ఈ భూలోకము నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళేదాని కొరకు ఎవరు కూడా భరించలేరు. ఇప్పుడు ఈ మాట ప్రకారంగా ఆదికాండం 4వ అధ్యాయం ప్రకారంగా మన దోష శిక్ష, మనం పరలోకానికి వెళ్ళాలంటే మన మీద మోపబడిన దోష శిక్షను ఎవరో ఒకరు ఏం చేయాలి? ఎందుకంటే మనం భరించలేము. కయ్యను అంటున్నాడు మనము భరించలేము కదా. భూమి అంటుంది నేను భరించలేను. భూమి ఏమంటుంది? నేను భరించలేను అంటుందా లేదా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం. సృష్టి యావత్తు
సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. సృష్టి అంతా కూడా మన కొరకు ఏం చేస్తుందట? ప్రసవ వేదన పడుతుంది. మనల్ని భరించలేక ప్రసవ వేదన పడుతూ ఉన్నది. అంతేనా? ప్రసవ వేదన పడుతుంది కదా. అంజూరపు చెట్టు గురించి చెప్పేటప్పుడు ఈ చెట్టు వల్ల ఈ భూమి ఎలా వ్యర్థం కావాలన్నా ఏమంటాడు? 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం ఎంత? లూకా 13 7వ వచనం చదవండి. చూడండి, అంజూరపు చెట్టు వలన భూమి ఏమైతుందట? అంటే ఫలించని అంజూరపు చెట్టు వలన భూమి ఏమైంది? మీరు ఆలోచన చేయండి. ఫలించని అంజూరపు చెట్టు వలన భూమి వ్యర్థమైపోతే మారు మనసు పొందినటువంటి వాళ్ళ గురించి రాస్తాడు కింద. ఒకవేళ మీరు కూడా మారు మనసు పొందకపోతే మీరు కూడా ఎన్నో వచనం అది? 5వ వచనం 4వ వచనం చూడండి. మీరు మారు మనసు పొందని ఎడల భూమి ఏమైపోయినట్లు. ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళ గురించి చెప్పేటప్పుడు చెట్టు కథ చెప్పాడు అక్కడ. అలా భూమి మీద మారు మనసు పొందినటువంటి వాళ్ళందరి కొరకు భూమి ఏమైపోతుందట? వ్యర్థమైపోతుంది. భూమి వ్యర్థమైపోవడం ఏంటి అంటే వృధాగా భూమి మీద వాళ్ళకి కావలసిన ఆహారం ఇస్తుంది, కావలసిన నివాస స్థలం ఇస్తుంది, కావలసిన నీళ్ళని ఇస్తుంది, కావలసినటువంటివన్నీ ఇస్తుంది భూమి. కానీ మారు మనసు పొందలేదు కాబట్టి ఏమైపోతుంది? ఆ సమయానికి వ్యర్థమైపోతుందంటే ఆలోచన చేయండి. అదే స్థలంలో మంచి చెట్టు ఉంటే మంచి ఫలాలు వస్తాయి అన్నట్టు, అదే స్థలంలో మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే భూమికి ఎంతో సంతోషం అవుతుంది. కాబట్టి భూమి వ్యర్థం కావద్దు అన్నట్టు. భూమి ప్రసవ వేదన పడుతుందట. భూమి ఏమవుతుంది? ప్రసవ వేదన పడుతూ ఉన్నది. భూమి ప్రసవ వేదన పడుతూ ఉంది. భూమి మన విషయంలో దుఃఖిస్తూ ఉంటుంది. మన విషయంలో భూమి ఏం చేస్తుందట? ఏడుస్తూ ఉంటుంది. ఇది ఇంతకుముందు కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు చెప్పాను. మన విషయమై ఎవరెవరు దుఃఖిస్తారు అలా మరి ఏడుస్తూ ఉంటుంది. మన విషయమై మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాం. యోవేలు గ్రంథమా చూడండి. హబక్కూకు గ్రంథం హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూరములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. చాలు. రాళ్ళు, గోడల్లోని రాళ్ళు ఏడుస్తూ ఉన్నాయి, మొరపెడతా ఉన్నాయి. భరించలేక మనల్ని భరించలేక, మన యొక్క పాప స్థితిని భరించలేక కదా. పశువులు కూడా మనల్ని భరించలేవు కదా. ఒకసారి బిలాము గురించి గాడిద మాట్లాడుతుంది కదా. భరించలేక ఏం చేస్తుంది? గోడకేసి, అటుపోలేక ఇటుపోలేక గోడకేసి అని చదివాం కదా సంఖ్యాకాండంలో. అలాంటివి ఇప్పుడు మనం అటు వెళ్తే మళ్ళీ ఆలస్యమైంది, మరొకసారి అటు వెళ్ళవచ్చు, ఇంకోసారి చూద్దాం. అయితే మనకు ముఖ్యంగా భరించే దాని గురించి చెప్తున్నాం. కాబట్టి ఎవరు కూడా భరించలేరు. తల్లిదండ్రులు భరించలేరు, లేక ప్రవక్త భరించలేడు, నన్ను నేను కూడా భరించుకోలేదు. అలాంటి స్థితి మనది. అలాంటి సమయంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 53:12. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. కన్నులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణం నొందినట్టు అతడు తన ప్రాణంలో ధారపోసెను. ఆ
అతిక్రమం చేయి వారిలో ఎంత పడిన వాడాయను అనేకుల పాపములను భరించుతూ అనేకుల పాపములను ఏం చేశాడు? ఆయన భరించాడు. మనందరి పాపములను భరించాడు. మన యొక్క పాపం అంతా భరించాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే ఎవరు భరించలేరు. ఈ భూమే ప్రసవ వేదన పడుతుందంట, నేను భరించలేను కదా. గోడల్లోని రాళ్ళు మొరపెడుతున్నాయంట, భరించలేను అని. గోడలో రాళ్ళు కోపం వచ్చి ఈయన ఇట్లా బోధిస్తున్నాడు, ఈయన బోధించి ఇతరులను హెచ్చరిస్తున్నాడు, ఈయన హెచ్చరించిన ప్రకారంగా జీవించట్లేడు, ఇతని సంగతి చూద్దామని గోడల్లో రాళ్ళు అనుకునే నా మీద పడితే ఏం కావాలి? నేను చెప్పండి, ఏం కావాలి? కొన్ని ఇళ్ళు కూలిపోతున్నట్టే ఉంటాయి, అందులోనే మనుషులు నివాసం ఉంటారు. అరే ఎందుకు అట్లా ఉంటున్నారు అని చెప్పి అంటాం కదా మనం. అన్నప్పుడు మనం పోయి సలహాలు చెప్తుంటాం. అదే ఒకవేళ మనకు అన్నిసార్లు అనిపించింది కానీ ఆ గోడకే కోపం వచ్చి ఎంత చెప్పినా కూడా మీరు మారు మనసు పొందట్లేదు కాబట్టి ఒక రాత్రి మీరు మంచి నిద్రపోయిన చూసి మీ మీద పడతా అంటే ఏమయ్యేది మన పని? చెప్పండి, ఏమయ్యేది? మన పని ఏమయ్యేది? ఓ మంచి బిల్డింగ్లే కూలిపోలేదా? మంచి బిల్డింగ్లు ఏమైనాయి? అది కూలిపోతుంటే వీడియో తీస్తున్నారు, అది తీసి యూట్యూబ్లో పెడతారు. ఆ వీడియో తీస్తుంటే ఒక రాయొచ్చు, అది మీద పడితే ఎట్లుంటుంది చూడండి. ఆడ కూలిపోతుంటే అక్కడి నుండి పారిపోవాలన్నా వీడియో తీయాలన్నా సరే, సీసీ కెమెరాలు పడ్డదంటే వేరు. ఒకళ్ళు నిలబడి వీడియో తీస్తుంటారు. అలా మనల్ని భరించలేక భూమి నోరు తెరుచుకుంటుంది. మనల్ని భరించలేక చెట్లు మనల్ని భరించలేక. ఎవరి కొరకు ఇవన్నీ అంటే మన కొరకే. ఆ వచ్చే విపత్తులన్నీ, వచ్చేటువంటి ప్రమాదాలన్నీ కూడా మన కొరకే. భరించలేక సూర్యుడు భరించలేక, మన పాప స్థితిని భరించలేక ప్రతి ఉదయాన్నే లేచి సూర్యుడు ప్రభువును ఆరాధిస్తుంటే మనం లేచి ఆరాధన చేయట్లేమని, లేచి వాక్యం చదవట్లేమని ఆ సూర్యుడి కోపం వచ్చి ఒకసారి దగ్గరికి వస్తాడు. వస్తే మన వీధి చింతపండు అవుతుంది. కావట్లేదా? ఎట్లా ఎంత పరిస్థితో చూడండి. ఒక మేఘం వచ్చేసరికి ఎట్లుందో మనకు, ఎట్లుంది ఇప్పుడు? ఎలా ఉంది? కూలర్ వేసినప్పుడు నేను చల్లగా ఉందా? లేదు. కాబట్టి మనము ఎంత అవిధేయులమైన, మనము ఎంత పాపాత్ములమైన, మనము దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేసినా, మనము దేవుని యొక్క ప్రేమను తృణీకరించిన, దేవుణ్ణి త్రోసివేసిన, దేవుణ్ణి మనం లెక్క చేయకుండా మన ఇష్టాన్ని మనం చేసుకుంటూ ఉన్నప్పటికీ దేవుడు మన పాపములన్నీ ఏం చేస్తున్నాడు? ఆయన భరిస్తూనే ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే ఆయన మరలా ఈ లోకానికి వచ్చి తీర్పు తీర్చేంత వరకు మనల్ని భరిస్తూనే ఉంటాడు. ఎవరు పెట్టారు ఆయన మీద అప్పగింత? ఆ భారం ఎవరు పెట్టారంటే ఆయనే భరిస్తున్నాడు. ఇష్టపూర్వకంగా భరిస్తున్నాడు. ఇష్టపూర్వకంగా ఆయన భరిస్తున్నాడు. మన దోష శిక్షను భరిస్తున్నాడు అని రాశాడు. ఆయన మన పాపమునే కాదట, మన దోషమును కూడా భరిస్తున్నాడు. 53:11 యెషయా 53:12 చదివాం కదా, 11 చదవండి. అతడు తన కలిగిన వేదన చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు ఎవరిదట? జనముల దోషములను భరించి అనుభవ జ్ఞానం చేత అనేకులను. ఇలా ప్రభువు మన యొక్క దోషములన్నీ భరిస్తూ ఉన్నాడు. మన దోషమంతా భరిస్తూ ఉన్నాడు. మన పాపమంతా భరిస్తూ ఉన్నాడు. మన పాపము, మన దోషము ఆయన భరించాడు. భరించడానికి ఏం చేశాడట? హెబ్రీ 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:28. అలాగుననే క్రీస్తు అనేక పాపములను ఏం చేశాడు? భరించాడు.
భరించడానికి ఒక్కసారి అన్ని ఒక్కసారి భరించాలంటే ఎట్లుంటుంది చెప్పండి. కొన్నిసార్లు ఏమంటారు, ఒక 4 పనులు చెప్తే నేనేమన్నా మనిషినా యంత్రాన్నా, నేనేమన్నా నా చేతులా లేకపోతే ఇనుమా చెప్పండి అంటారా అనరా? నాకు చేతులు అనుకుంటున్నారా, ఇనుము అనుకుంటున్నారా, నేను ఒక మనిషిని అనుకుంటున్నారా, నేను ఒక యంత్రాన్ని అనుకుంటున్నారా, నేను ఒక మిషన్ అనుకుంటున్నారా? ఎన్ని పనులు? మిషన్కే 4 పనులు చెప్తే ఏం చేస్తుంది చెప్పండి? 4 పనులు చెప్తే ఏం చేస్తుంది? చేస్తుందో అవసరమైతే స్ట్రక్ అవుతుందో. స్ట్రక్ కావడం అంటే ఎక్కడెక్కడ అసలే చేయకుండా మొరాయిస్తుంది అంట, మొండికేస్తుంది. నేను పని చేస్తూనే ఉన్నా కదా, ఈ పని చేస్తూనే ఒక పని చేస్తూనే ఉన్నా కదా, 2వ పని చెప్పి మళ్ళీ 3వ పని చెప్పి ఇక ఎంతకన్నా చెప్తారు. అలా అంటే యేసయ్య మీద 1 భారం, 2 భారం, 3 భారం, 4 భారం, 100 మంది భారం, 1000 మంది భారం, 1,00,000 మంది భారం, 1,00,00,000 మంది భారం, 1,00,00,000 మంది భారం, ప్రపంచ భారం అంతా కూడా సకల మానవాళి భారం అంతా కూడా భరించడానికి ఒక్కసారే భరించాడు. ఆ శిలువలో ఒకేసారి ఆ శిలువ అంత బాధకరమైన అందరి దోషము, అందరి పాపము ఆయన భరించాడు. అందరి పాపము, అందరి దోషం ఆయన భరించాడు. ఉదాహరణకు చూడండి, రోమిలకు రాసిన పత్రిక 11:18. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం. నీవు అతిశయించితివా? ఎవరు భరించేది? వేరు నిన్ను భరించుచున్నది. వేరు నిన్ను భరించుచున్నది అంటే చెట్లను గురించి రాశాడు ఇక్కడ. ఒలీవ చెట్లను గురించి రాసినప్పుడు ఏమంటున్నాడంటే, ఒలీవ చెట్టు ఏమైందంటే మంచి ఒలీవ చెట్టుకు తీసుకొచ్చి అడవి ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకొచ్చి అంటుకట్టారట. అర్థం చేసుకోండి. మంచి ఒలీవ చెట్టు ఒకటి ఉంది, దానికి ఏం చేశారంటే అడవి ఒలీవ చెట్టు ఒకటి ఉంటే దాన్ని విరిచి అది కొట్టి ఎక్కడ పడేయాలి? దాన్ని అగ్నిలో పడేయాలి. ఆ అడవి ఒలీవ చెట్టు స్వభావం మంచిది కాదు కాబట్టి ఆ అధ్యాయం అంతా దాని గురించి రాస్తాడు. ఆ పై వచనాలను కింద వచనాలు చదివితే స్వభావాన్ని బట్టి వాటిని కొట్టివేశాడు, అది తీసేశాడు. తీసేసి దాన్ని అట్నే వదిలిపెట్టక ఏం చేశాడంటే తీసుకొచ్చి ఎక్కడ అంటుకట్టాడు? మంచి ఒలీవ చెట్టును అంటుకట్టాడు. అంటుకడితే ఈ మంచి ఒలీవ చెట్టులో ఉన్నటువంటి సారం ఎందులోకి వచ్చింది? అడవి చెట్లలోకి వచ్చింది. వచ్చి మంచి చెట్టులోని సారం ద్వారా అడవి ఒలీవ చెట్టుకు మంచి కాయలు వస్తున్నాయి కదా. అప్పుడు ఈ ఒలీవ కొమ్మ అనుకుంటుంది కదా, ఏమనుకుంటున్నావు? నేను మంచి కాయలు కాస్తున్నా, నేను మంచి కాయలు కాస్తున్నా. చాలామంది సేవకులు నేనంటే ఏమనుకుంటున్నావు? నేనే అందరికంటే మంచివాడిని, నేనే అందరికంటే గొప్పవాడిని, నేనే అందరికంటే మంచి పనులు చేస్తాను, నేనే ఎక్కువ ఆరాధన చేస్తాను, నేనే ఎక్కువ ప్రార్థన చేస్తాను, నేనే ఎక్కువ సమర్పించుకుంటాను, నేనే ఎక్కువ గొప్ప, నేనే మొదటి నుంచి. ఇప్పుడు పేర్లు చెప్తే మన బాధ అయింది కాబట్టి నేను నా గురించి చెప్పుకుంటున్నట్టుగా నువ్వు చెప్పుకో అని అతిశయిస్తుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాసిన మాట, నువ్వు అతిశయించడానికి లేదు, నువ్వు కాదు, నిన్ను భరించేది ఎవరు? వేరు. ఆ వేరే లేకపోతే నీ పని ఏంటి? కాబట్టి ఆ వేరు నిన్ను భరిస్తుంది. ఇప్పుడు మంచి ఒలివ చెట్టును అతుక్కోవాలంటే ఆ మంచి ఒలివ చెట్టుకి ఏం కావాలి? గాయం కావాలి. అక్కడ మంచి ఒలివ చెట్టుకున్న కొమ్మలు కొన్ని విరిచివేశాడట. చదవండి, అక్కడ రాసి కొన్ని విరిచివేశాడు, కొన్ని ఏమైనాయి? విరిచివేయబడ్డాయి. నా కొరకు కొన్ని విరిచేశాడు, నేను నా కొరకు కొంతమందిని తీసేశాడు అని నువ్వు గొప్ప అనుకుంటున్నావు. ఎందుకంటే ఇది అన్యజనుల గురించి, ఇశ్రాయేలుల గురించి, లేక యూదుల గురించి, అన్యజనులైన మన గురించి చెప్తున్నాడు ఈ మాట. అర్థమైందా? మన కొరకు ఇశ్రాయేలీలను ఏం చేశాడు? దేవుడు కొంచెం పక్కకు పెట్టేశాడు, యూదులను పక్కకు పెట్టేసి అన్యజనులమైనటువంటి మనలను యేసుక్రీస్తు అనేటువంటి ఒలివ చెట్లు అతుకు పెట్టాడు. ఆ తర్వాత కిందికి వస్తే నువ్వు ఒలివ చెట్టు గల స్వభావాన్ని బట్టి చూస్తే నిన్నే అతికించడానికి వాటిని విరిచేశాడు కదా, నిన్ను అతికించాడు కదా. మరి ఇశ్రాయేలుని ఎందుకు అతికించడు?
అని కిందికి వస్తే చెప్తాడు. వాళ్ళని కూడా ఏం చేస్తాడు, అతికిస్తాడు. వాళ్ళని కూడా అతికిస్తాడు. అందరినీ ఎవరిని కూడా విడిచిపెట్టాడు. అందరిని మళ్ళీ తీసుకొచ్చుకుని ఏం చేసుకుంటాడు, అతికిస్తాడు. ఎందుకంటే నిన్ను భరించేది వేరే, చెప్పండి, మంచిది ఒలివ చెట్టును కొమ్మల్ని భరించేది వేరే, అడవి ఒలివ చెట్టును అతుక్కొని మళ్ళీ దాన్ని భరించేది కూడా వేరే. కాబట్టి వేరు భరిస్తుంది. ఒక వేరు చెట్టును ఎలాగున భరిస్తుందో అలా దేవుడు మనల్ని భరిస్తూ ఉన్నాడు. మన స్వభావం అంతటిని మార్చడానికి, తన స్వభావాన్ని మార్చడానికి, మన స్వభావాన్ని మార్చడానికి, మన అపవిత్రతను తీసివేసి, మన పాపను, మన దోషమును, మన యొక్క అవిధేయతను, మన యొక్క దుర్మార్గమును, మన యొక్క నిర్లక్ష్యాన్ని, మన యొక్క సోమరితనాన్ని, మన యొక్క అవిధేయతను, మన పాపస్థితిని పూర్తిగా భరించడానికి ఆయన గాయపరచబడాల్సి వచ్చింది. లేక తనలో ఉన్న ఇశ్రాయేలీయులైన కొమ్మలను విరిచివేశాడు. విరిచివేసినప్పుడు మరి కొమ్మకి ఎంత బాధ అయిందో కాండానికి కూడా ఏమైంది, అంతే బాధ అయింది. కొమ్మకు కాండానికి కాదు, ఎవరికి ఇంకా బాధ వేరుకైంది అంటున్నాడు అక్కడ. వేరు భరిస్తున్నది అంతా. కాబట్టి ఒక విశ్వాసి, లేకపోతే ఒక నామకార్థ క్రైస్తవుడు, ఒక అవిశ్వాసి, ఒక నిర్లక్ష్యంగా జీవించేటువంటి ఒక బిడ్డ, లేకపోతే దేవుని కొరకు నమ్మకంగా ఉండేటువంటి వారు ఎవరైనా సరే, మరి ఒకరి నిమిత్తమే ఒకరు కాదు, మీ అందరినీ భరించేది ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారే అంటున్నాడు. నువ్వు భరించలేవు కదా, నువ్వు భరించలేవు. నేను భరించలేను, నేను తట్టుకోలేను, నేను ఓర్చుకోలేను, నేను సహించలేను అంటారా కదా. నేను సహించలేను, నేను ఓర్చుకోలేను, నేను భరించలేను అని అంటారు. నేను భరించలేను అంటారు. మన నిడమనూరు మందిరంలో మరి లూకా అన్న ఒక ఆయన ఉంది. లూకా ఆయన పేరు. మన మందిరంలో ఉండే ఆయన లాగానే ఆయన ఉండే. సరే, ఈ అన్ననేమో కాలు చేయి పక్షవాతం, ఆయన కుంటి, ఒక కాలు ఒకటి కుంటి, మిగతాదంతా మంచిగానే. సరే, అదంతా చెప్పే సమయం కాదు ఇప్పుడు. అయితే ఆయన భార్య చనిపోతే పోలేదు, మందిరంలో ఉన్నాడు. మేము యూత్ క్యాంప్ పోయినాం, కావలు పెట్టిపోయాను. వాళ్ళ కబురు వచ్చింది, అయ్యా నీ భార్య చనిపోయిందంటే చనిపోతే నాకేందంటాడు. నాకేంది అంటే, చనిపోయింది, నువ్వు భర్తవు కదా, నువ్వు రావాలి కదా అంటే, నేను రాను, ఎందుకంటే నన్ను వంగబెట్టి నాకు గుద్దిపోయింది, నేనెట్లా వస్తా? అర్థమైందా? మందిరంలో జరిగింది చెప్తున్నా. మన మందిరంలోనే, నిడమనూరు మందిరంలో. ఒకవేళ ఈ మాట అంటుంటే భార్య భర్తలే కాదు, ఇంకా మీరు వేరే వరుసలు కూడా పెట్టుకోండి. ఒకవేళ అన్నదమ్ములు అంటారా, లేకపోతే ఇంకేమంటారు, అయ్యా నేనంటే మళ్ళీ మాకే చెప్పిండు అంటారు. కాబట్టి లూకని మేము చెప్తున్నాం. కాబట్టి ఒకరిని ఒకరు ఏం చేయలేము మనం. చచ్చిపోయినప్పుడన్నా అయ్యో పాపం అంటారు కదా, చచ్చిపోయినప్పుడు కూడా చూస్తానికి పోలేదు. ఇక నేను యూత్ క్యాంప్ నుంచి వచ్చినాక అతిశయంగా చెప్తున్నాను, అన్నా ఆయన అంటలేడు, చచ్చింది. మందిరంలో ఉంటే నన్ను గుద్దిపోయింది కదా అని చెప్తున్నాడు. ఎలాంటివి చెప్పాలంటే ఎన్నున్నాయో. ఉదాహరణ, ఒక భర్తను భార్య భరించలేదు, ఒక భార్యను భర్త భరించలేడు. ఇక మిగతాది ఎవరెవరు భరించలేరో ఇక మనకు తెలుసు కదా. అలాంటిది మన అందరిని ఏం చేస్తున్నాడు, ఆయన భరిస్తూనే ఉన్నాడు. ఎవరిని మనం భరించలేదు. ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా మీరు భరించలేదు, నన్నే భరించలేదు. ఒక్క తుమ్ము విసిపోతుంది నువ్వేందంట. కాబట్టి మన స్వభావం అది ఏంటంటే, స్వభావాన్ని బట్టి చెప్తున్నాం ఏంటంటే, మనం ఎవరిని కూడా ఏం చేయలేము, భరించలేని వారు. కానీ క్రీస్తు అయితే ఎంత ఘోర పాపాత్ములనైనా ఏం చేయగలడు, భరించగలడు. భరిస్తూనే ఉన్నాడు. నన్ను భరిస్తున్నాడు ఆయన. అది ఆయన ప్రేమ. అనుదినం అంట, ఒక్కరోజు కాదు, నేను మంచిగా ఉన్నప్పుడు కాదు. అనుదినం అంటే కదా, పాట ఉడికిన తర్వాత పాడతారు కాబట్టి నేను మధ్యలో పాడతాను, ఎందుకంటే ఉన్నాయి 2 పాటలు అన్న పాడేసిన మధ్యలో అంటారని ఎత్తరేమో. అయితే అనుదినము అని రాసింది అక్కడ కదా, 68వ కీర్తన 19.
48:19 రాశాడు. అనుదినము ఒక్కరోజు కాదు, అనుదినము అంటే అనుదినము ఒక్కరోజు కాదంటే పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు, తర్వాత శిశువుగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తర్వాత తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత శిశువుగా ఉన్నప్పుడు, తర్వాత మరి బాల్యంలోకి వచ్చినప్పుడు, యవనస్తులుగా వచ్చినప్పుడు, పెద్దవారైనప్పుడు, పెళ్ళైన తర్వాత, వాళ్ళ పిల్లలైన తర్వాత, పెద్ద వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత, పడకలో పడిన తర్వాత, లేవలేని స్థితి వచ్చిన తర్వాత, చివరికి మరణావస్థలో మరణించిన తర్వాత కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకొని వెళ్ళి ఆ నిత్య జీవనంలో భరిస్తూనే ఉన్నాడు. మనల్ని ఇంకా భరిస్తూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనము పాపము మొదలుపెట్టినప్పటి నుండి, ఎప్పుడు పాపం మొదలుపెట్టామో మనకు ఐడియా ఉందా? గుర్తుందా? గుర్తున్న మొదటి పాపం ఏంటో చెప్పండి. ఎవరైనా నేను ఏమన్నా అన్నదంటే ఆ మొదటి రోజు ఏమన్నాడు అది చెప్పమని చెప్తాం మనం. మొదటి రోజు అలా నాయన ఆ మాట అన్నాడు. అప్పటి నుండి నా మనసు విరిగిపోయింది అంట. అప్పటి నుండే నా మనసు విరిగిపోయింది. పొద్దున నేను స్నానానికి నీళ్ళు పెట్టుకున్నా, ఇక చూడు మా కొట్లాట ఎలా ఉందో పరిస్థితి, అది చెప్పేవి కావు. ఫోన్లో మాట్లాడు. ఇప్పుడు ఆదివారం మేము స్నానం చేసేది ఉంది, మళ్ళీ మందిరం మొదలు పెట్టేది ఉంది అంటే ఇంకో కొంచెం విను. అసలు అది ఆదివారం కాదు, మిగతా రోజుల్లో మాట్లాడదాం అంటే లేదు, కొంచెం విన్న తర్వాత మళ్ళీ పెట్టేస్తాం. ఇక చెప్పి ఆస్తి వస్తుంది, విని ఆస్తి వస్తుంది. ఇక కొంచెం వినాలి, ఇంకొంచెం వినాలి. ఎంతనో భరించలేకపోతున్నారు. ఒక్కరినొకరు భరించలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళ వైపు మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇది ఆదివారం కాకపోతే ఇంకొక రోజు అయితే నేను ఎంతసేపైనా భరిస్తాను అంటే లేదు, సశేషం అంటారు కదా, అంటే ఇంకో కొంచెం మిగిలిందని ఫోన్ పెట్టేశారు. ఇక తర్వాత నాకు మాయిస్తారు. ఇక వాళ్ళ ముచ్చట వినాలి. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఎన్నో అనుదినం అంటే అది ఆరంభం నుండి, అంటే ఇంక నువ్వు ఇంక చెప్పేది ఉందన్నా, ఇంక చెప్పేది ఉంది అంటుంటారు కదా, అవన్నీ భరిస్తూనే ఉన్నాడు కదా. కొంతమంది మనుషులకు చెప్పేది దేవునికి చెప్పుకుంటాని ఇక మొదలుపెట్టి దేవునికి ప్రార్థనలు చెప్పుకుంటారా లేదా? చెప్పుకోరా? అలా చెప్పుకున్నవి కూడా భరిస్తూనే ఉన్నాడు. అలా ఇప్పటి వరకు మన దోషములన్నీ ఆయన భరిస్తూ ఉన్నాడు. ఇంకేం భరించాడట చూడండి. 89వ కీర్తన 50వ వచనం. నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకును. బలవంతులైన జనులందరి చేతను నా ఎడలో నేను భరిస్తున్న నిందను జ్ఞాపకం చేసుకును. ఏం భరిస్తారట? నిందలు భరిస్తా ఉన్నా. అర్థమైందా? మనందరిపై ఏమున్నాయి? నిందలు. ఈ నిందలన్నీ ఎవరి మీద పడ్డాయి? యేసయ్య మీద పడ్డాయి. మన బిందెలు కాదు. బిందె గురించి ఏం చెప్తావు? అసలు ఆ బిందె దగ్గరనే వచ్చింది మొదటి పంచాయతీ అంటారు. బిందెల గురించి మాట్లాడితే ఇప్పటికీ అనుకుంటున్నారు ఎంతమంది ఎక్కడ వచ్చింది నీకు పంచాయతీ అంటే ఆ ఒక్కటే. అర్థమైందా? రోజు నాకైతే వారం రోజులు పేచీలు మాట్లాడే సరిపోతుంది నాకు. వారం రోజులు ఇదేంటి అదేంటి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి నిందలు, అన్ని నిందలు. యేసయ్య ఎన్ని నిందలు భరించాడో మన విషయం కదా. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు భరించాడు. నేను తప్పు చేస్తే మా అన్నదమ్ములే కానీ, మా అక్క చెల్లెళ్ళే కానీ, మా బంధువులు కానీ ఎవరి మీద వేస్తారా నింద? వెంటనే ఏమంటారు? దేవుడిని నమ్ముకుంటేవి కదా అని ఎవరికి పడుతుంది? పోయి దేవుడి మీదనే. అందుకనే మాట్లాడిన మాటల్లో వాళ్ళు ఏమంటారంటే అట్లా అంటున్నారు కాబట్టి నేను ఆ మందిరానికి రాను. అరే మందిరం ఏం చేసి? మందిరం అని నిన్న అన్నది మందిరమా? ఎవరో ఏమో అన్నారని చెప్పి లేకపోతే నా పేరే చెప్పుకుంటాం, మళ్ళీ మీ పేరు చెప్పను, అది కూడా కంప్లైంటే. నా పేరు చెప్పుకుంటున్నా, నేనేదో నిన్న అంటే నా కొరకు నువ్వు మందిరం మానేస్తే ఏంటి? అది కూడా యేసయ్య భరిస్తాడు. కొంతమంది ఏమో మందిరం మానేసి ఇంకొక మందిరానికి వెళ్తారు, కొంతమంది ఏమో మందిరం మానేసి లోకంలో కలుస్తానంటారు.
కొంతమంది మందిరం మానేసి అవసరమైతే ఇంతకుముందు కంటే ఎక్కువ చేస్తారంటారు. ఏంటిది ఇదంతా? ఇవన్నీ నిందలు. యేసయ్య మన నిందలన్నీ భరిస్తూ ఉన్నాడు. మనం చేసేవన్నీ కూడా అనుదినము కూడా ఆయన మన నిందలను భరిస్తున్నారు. 90వ కీర్తన 9, 90వ కీర్తన 9, 89 చదివారుగా. 90వ కీర్తన 9. నీ ఉగ్రతను భరించుతూనే, దేవుని ఉగ్రత మనం భరించాల్సింది దేవుని ఉగ్రత. కానీ మరి మనం భరించాలి, కానీ మనం భరించట్లేము. మన ఉగ్రత అంతా, మన మీద పడాల్సిన దేవుని ఉగ్రత అంతా యేసయ్య తన మీద వేసుకున్నాడు. యేసయ్య తన మీద వేసుకున్నాడు. వేసుకుని మన ఉగ్రతను భరించాడు. అంటే మనం కొట్టిన దెబ్బలు వేరు, దేవుడు కొట్టిన దెబ్బ వేరు. మనం కొట్టిన ఒకవేళ దెబ్బలు ఎవరైనా భరించవచ్చేమో కదా. ఒక మనిషి కొడితే ఆ దెబ్బలు భరించవచ్చేమో. దేవుడు దెబ్బ కొడితే భరించగలమా చెప్పండి? దేవుడు దెబ్బ కొడితే మనం భరించగలమా? భరించలేం కదా. అయితే యేసయ్య ఎవరి దెబ్బ భరించాడు? మనుషులు కొట్టిన దెబ్బలు భరించాడు, కొరడా దెబ్బలు. అయితే దేవుడు కూడా ఆయన దెబ్బ కొట్టాడు. ఉగ్రత ఆయన మీద పడింది. మన మీద పడవలసినటువంటి ఆ ఉగ్రత ఆయన మీద పడింది. అది భరించాడు. అంటే మనల్ని భరిస్తూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుణ్ణి, మన కొరకే తండ్రిని భరిస్తున్నాడు. అలా చూడండి, నిర్గమాకాండం 28:12. నిర్గమాకాండం 28:12. అప్పుడు ఇశ్రాయేలీలకు చదివేసేయండి. వారి పేరులను భరించును. అహరోనంట, ప్రధాన యాజకుడైనటువంటి అహరోను ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు ఏం చేసేవాడట చెప్పండి? ఇశ్రాయేలీల 12 గోత్రాల పేర్లు ఆయన భుజాల మీద చెక్కుకొని 2 రత్నాలు ఉండేయట ఆ ఏఫోదులో. అది ఆ భుజాలకు తగిలించుకునేవాడట ఏఫోదు. దాని మీద 2 రత్నాలు ఉంటే ఎన్నట? 2 ఎన్ని పేర్లు ఉన్నాయట? ఇశ్రాయేలీల 12 పేర్లు. అక్కడ ఆ పైన కింద ఉంటాయి. సరే 2, ఆ తర్వాత ఇంకా వేరే అవి కూడా ఉంటాయి. సరే అవన్నీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. కానీ అందులో 12 పేర్లు. ఇప్పుడు సమయం లేదని అక్కడ తీసి చూపించలేను. ఆ సందర్భం వచ్చినప్పుడు అది చూపిస్తాను. ఎన్ని రత్నాలు, ఎన్ని లేత పచ్చలు అని రాసుంటాయి ఇవన్నీ. అయితే వాటి పేర్లు ఎంతమంది పేర్లు అంటే 12 గోత్రాల పేర్లు చెప్పుకొని అలా భరిస్తాడు. ఏంటంటే అహరోను ఆ 12 గోత్రాలను ఏం చేస్తున్నాడు? భరిస్తున్నాడు అని ఒక పేరు అంతే. కానీ ఏమైనా భరించిందా అహరోను? ఏమీ భరించలేదు. ఏమీ భరించలేదు. దాని గుర్తు ప్రధాన యాజకుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఇశ్రాయేలీల 12 గోత్రాలను మాత్రమే కాదు, ఇశ్రాయేలీల 12 గోత్రాలు ఇప్పుడు ప్రపంచం అంతా ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు తెలిసిన వారు చెప్పండి. ఇప్పుడు ఇజ్రాయెల్కు ఇరాన్కు ఏదో యుద్ధం అవుతుంది కదా, మన గాజాకు యుద్ధం అయింది కదా. దాన్ని బట్టి సంఖ్య చెప్తున్నారు కదా యూట్యూబ్లో. ఎంతమంది ఉన్నారు? 90 లక్షలు. అంటే ప్రపంచం అంతా కలిపి 1 కోటి మంది కూడా లేరు. 1 కోటి మందిని కూడా ఇప్పుడు అహరోను భరిస్తున్నాడా? ఏడి భరిస్తున్నాడా? ఇప్పుడున్న 1 కోటి మందిని అహరోను భరించట్లేడు కదా. అయితే ఎన్ని కోట్ల మందినైనా, ఎన్ని యుగాలైనా, ఎన్ని తరాలైనా యేసు ప్రభువారు మాత్రం మన పేర్లన్నీ ఏం చేస్తున్నాడు? ఆయన భరిస్తున్నాడు. నా పేరు ఆయన మీద చెక్కబడింది. నా పేరు అక్కడ ఏమన్నా రాయింది? పేర్లు భరిస్తున్నాడు. అంటే పేర్లు అంటే మంచి పేరు ఉంటుంది, చెడ్డ పేరు ఉంటుంది. ఉదాహరణకి ఇస్కరియోతు యూదాకి ఏమని వచ్చింది చెప్పండి? ద్రోహి అని వచ్చింది. ఆ పేరు భరిస్తాడు. ఉదాహరణ ఏమని? ప్రభువా నీ చేసిన పాపాన్ని నన్ను క్షమించు అనగానే వెంటనే
ఆయన మీద వేసుకుంటాడు. తర్వాత ఒక సీమోని ఇంటికి యేసుప్రభు వారు వెళ్తే ఒక స్త్రీ వచ్చింది. ఏం పేరు వచ్చింది ఆమెకు? పాపాత్మురాలని పేరు వచ్చింది. ఆ పేరు కూడా భరించాడు కదా. ఏమన్నాడు? ఆమెను చూసి, ఈమె నా ఇంటికి వచ్చినప్పటి నుండి నా పాదములకు కన్నీళ్లతో తడిపింది అని ఆమె పేరుని ఏం చేశాడు? భరించాడు. తర్వాత ఒక ఇంటికి పోయి భోజనం చేస్తుంటే లేక ఒక ఇంటికి పోతే ఈ ఇంటికి పోయి బస చేశాడు. ఏ ఇంటికి చెప్పండి? జక్కే ఇంటికి పోతే ఏమంటున్నారు? పాపి అని, పాపాత్మురాలు పాపి అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏషావుని గురించి ఏమని రాయబడింది? భ్రష్టుడు అని రాయబడింది. తర్వాత బిలాముని గురించి ఏం రాయబడింది? సోదెగాడు అని రాయబడింది. ఇలా మీరు ఆలోచన చేసుకుంటూ వెళ్ళండి. అలా పేర్లు అనగానే ఏదో అహరోను మోషే అని కాదు. పేర్లు అంటే ఇలాంటివి పేర్లు. ఇలా ఎవరెవరికి ఏమేమి పేర్లు ఉన్నాయి? బైబిల్లో కొన్ని పేర్లు ఉన్నాయి, బయటికి ఎన్ని పేర్లు ఉన్నాయి? అయితే అన్ని పేర్లను ఆయన ఏం చేస్తున్నాడు? మనం చేసే పాపాన్ని బట్టి ఉదాహరణకు రాసి పెట్టాడు కూడా. చూడండి, సంఖ్య 14:33. సంఖ్య ఎంత సంఖ్య అనకండి, సంఖ్య అన్నాడు కానీ ఎంత సంఖ్య అని చెప్పలేదు అనకండి. సంఖ్య 14:33. ఏంటట? వ్యభిచార శిక్షను భరించడం. ఆ మాట రాశాడు కదా. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే దొంగతనం యొక్క శిక్ష, వ్యభిచారం యొక్క శిక్ష, జారత్వం యొక్క శిక్ష, మూర్ఖత్వం యొక్క శిక్ష, దూషణ యొక్క శిక్ష, అబద్ధం యొక్క శిక్ష అని మనం జాయింట్ రాసుకోవచ్చు కదా. యేసుప్రభు వారు భరించిన శిక్షలు ఏంటంటే, మనం ఏమేమైతే చేశామో అవి ఏమైనా కానీ దురాలోచన చేయొచ్చు, నోటితో అబద్ధం ఆడవచ్చు, దేహంతో వ్యభిచారం చేయొచ్చు, లేకపోతే దొంగతనం చేయొచ్చు, ఇంకా ఇతరుల మీద కొండెం చెప్పొచ్చు, ఇతరులను చూసి ద్వేషించవచ్చు, నరహత్య చేయొచ్చు, ఇంకెన్నున్నాయో అన్నీ చెప్పే సమయం లేదు. నువ్వు చేసినవన్నిటి శిక్ష మనం భరించగలమంటే మనము భరించలేము. ఆయన శిలువలో అన్నీ భరిస్తాను. ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాను. అన్నీ అట్లనే ఇంకా ఏమైనా ఉన్నాయా? అన్నీ భరించాడు ఆయన, అన్నీ భరించాడు. మార్టిన్ లూథర్ దగ్గరికి ఒకసారి సాతాను వచ్చి అన్నదట. మార్టిన్ లూథర్ దగ్గరికి సాతానుడు వచ్చి ఏమంటున్నాడట? లూథర్ నువ్వేమో పరిశుద్ధులు అనుకుంటున్నావు. అవును, నేను పరిశుద్ధిని కాదు. నువ్వు చేసిన పాపాల లిస్టు నీకు తెలుసా అంటే తెలుసు. ఏమేం చేశావు అంటే చెప్పిండట లిస్టు. చెప్పిన తర్వాత ఆయన గుర్తొచ్చినాయని చెప్పిండట. అప్పుడు సాతాను అంటుంది, ఇవి నువ్వు చేయలేదంటే అవును కదా, ఇది కూడా నేనే చేశాను. అది కాదు, ఇది నువ్వు చేయలేదంటే ఇది కూడా నేను చేశాను. అన్ని జ్ఞాపకం చేస్తూ ఉండట. అవును, ఇవన్నీ చేశాను అన్నీ చేశాను అని చెప్తే, అన్నీ ఒకటి కాదు, అబద్ధం ఆడింది, దూషణ మాటలు మాట్లాడింది, అసూయపడ్డది, ద్వేషించింది కదా, దురాలోచన చేసింది, దొంగతనం చేసింది, లేక దేవుని సమయాన్ని దొంగిలించింది, నిర్లక్ష్యంగా ఉన్నది, దేవుని మందిరానికి ఆలస్యంగా పోయింది, ఎంత మొత్తుకొని చెప్తున్నా కూడా ఆలస్యంగా వచ్చిన పాపం అన్ని సాతానుడు జ్ఞాపకం చేశాడట. జ్ఞాపకం చేస్తే అప్పుడు మార్టిన్ లూథర్ అన్నాడట కదా, ఇవేనా ఇంకేమైనా ఉన్నాయంట. అప్పుడు సాతానుడు కొద్దిసేపు ఆలోచన చేసి ఇంకొకటి జ్ఞాపకం ఇది చేసిన కదట, అవును అది కూడా చేసినాను. అన్నీ చేస్తే అప్పుడు అన్ని జ్ఞాపకం చేసినాక ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం లేవంటే అప్పుడు వెంటనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి. అప్పుడు లూథరు సాతానుతో చెప్పిండట, ఇన్ని రోజులు నాకు గుర్తులేవు, భలే గుర్తు చేసావు, ఇంకేమన్నా ఉంటే చేయి తొందరగా. యేసుప్రభు ఈ వాక్యాన్ని బట్టి నన్ను ఏం చేశాడు? క్షమించాడంటే ఉరికినే కాదు, భరించాడు. యేసుప్రభు దీని కొరకు కూడా ఏం చేశాడు? ఆయన శిలువ వేయబడ్డాడు, దీని కొరకు కూడా రక్తాన్ని చెందించాడు, దీని కొరకు కూడా మరణించాడు, దీని కొరకు కూడా సమాధి చేయబడ్డాడు, దీని కొరకు కూడా తిరిగి లేచాడంటే
అప్పుడు సాతాను వెంటనే తోక ముడుచుకొని అమ్మో ఇంకేం లేవు, ఒకవేళ గుర్తు చేసినా ఆ వాక్యం ఏం చేసింది, అన్నిటినీ తుడిచేసింది, కడిగేసింది, శుద్ధి చేసింది. కాబట్టి మన ప్రభు మన పాపములన్నీ ఏం చేశాడు, భరిస్తూ వచ్చాడు. కాబట్టి ఇన్ని భరించిన ఆ ప్రభువుకు నేను స్తుతి చెల్లిస్తాను అంటున్నాడు. అది మనం చదివిన 68వ కీర్తన 19వ వచనం. అది మనం చదివింది. ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన నా భారమును భరించుచున్నాడు. అందరం లేచి నిలబడదాం. జీవన పాటలు పుస్తకండి 199వ పాట, పాత పాటలు 735 పల్లవి మొదటి 2 రెండవ